పనికిరాని ఎదవలతో తిరిగి పనికిరాని వీడియోలు చూస్తూ రోజు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు పనికిరాని బిచ్చింగ్ చేస్తూ పోతే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్ఫుల్ గా ఎందుకు పనికిరాకుండా పోతారు. రోజు మనకు తెలియకుండా ఎన్నో న్యూస్లు మన మొబైల్లో పాపప్ అవుతుంటాయి, యూట్యూబ్ ఫార్వర్డ్స్ వస్తుంటాయి, పక్కన ఎవడో మాట్లాడుకుంటూ ఉంటే అవి వింటాం. ఇలా ఎన్నో విషయాలు మనకు తెలియకుండా అనుక్షణం కన్జ్యూమ్ చేస్తాం. అవన్నీ మన ఆలోచనల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇందులో మనం దేనికైనా ఎమోషనల్ అయితే అందులో కొట్టుకుని చాలా దూరం పోతాం. రోజు నాలెడ్జ్ కన్జ్యూమ్ చేయకపోయినా పర్లేదు, కనీసం నాన్ సెన్స్ కన్జ్యూమ్ చేయకుండా ఉంటే చాలు. ఈ ఆడియో వీడియో కాకుండా విపరీతంగా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవన్నీ మనల్ని ఎక్కడ తీసుకుపోతే మనకు కూడా తెలియదు. ఎక్కడో చైనాలో ఉన్న లావోస్ గురించి చదవడం వల్లే కదా మనకి ఈ విషయం తెలిసింది. అందుకే మంచిదాన్ని, మనకి పనికి వచ్చేదాన్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తే మంచిది. అలా చేస్తే మన థాట్స్ మారుతాయి, థాట్స్ మాటలు అవుతాయి, మాటలు యాక్షన్స్ అవుతాయి, యాక్షన్స్ హ్యాబిట్స్ అవుతాయి, మన క్యారెక్టర్ మారుద్ది, మన డెస్టినీ కూడా